జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికల్లో ముఖాన్ని బట్టి వ్యక్తుల లక్షణాలు భవిష్యత్తు చెప్పడం జరిగింది. ముఖ సాముద్రికం పరంగా నుదురును బట్టి కళ్ళను బట్టి వ్యక్తుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళ అదృష్టము భవిష్యత్తు ఎలా ఉంటుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి ముఖ సాముద్రికల్లో నుదురుకి కళ్ళకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే నుదురు విశాలంగా ఉంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. నుదురు విశాలంగా ఉంటే మంచి రాజయోగాన్ని పొందవచ్చు. నుదురు పైభాగం ఎత్తుగా ఉన్నట్లయితే చిన్న వయసు నుంచే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. నుదురు క్రింది భాగం ఎత్తుగా ఉన్నట్లయితే జీవితం ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు మధ్యలో చాలా వరకు ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అలాగే నుదుటి మీద రేఖలను బట్టి కూడా భవిష్యత్తును అదృష్టాన్ని చెప్పవచ్చు. నుదుటి మీద కనీసం 3 అడ్డుగీతలు ఉన్నట్లయితే అది ఆయుర్దాయానికి సంకేతమని, 3 కంటే ఎక్కువ అడ్డుగీతలు ఉన్నట్లయితే అది ధనప్రాప్తిని మంచి అదృష్టాన్ని కలిగింపజేస్తుందని ముఖ సాముద్రికల్లో చెప్పడం జరిగింది. అలాగే ముఖ సాముద్రికల్లో కళ్ళకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే కళ్ళు పెద్దవిగా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు కళారంగంలో రాణించటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో అద్భుతంగా రాణించటానికి, కళారంగంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి కళ్ళు పెద్దవిగా ఉండటం అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే కళ్ళు పెద్దవిగా గుండ్రంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఏ విషయాన్నైనా అనర్గళంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. కళ్ళు చిన్నవిగా ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ కొంచెం అనుమానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న కళ్ళు ఉన్నవాళ్ళు అనుమాన స్వభావాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కొంతమందికి కళ్ళు బయటికి ఉబ్బినట్లుగా ఉంటాయి. అటువంటి వ్యక్తులకి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం ఎక్కువగా ఉంటుందని ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే కొంతమందికి చేప కళ్ళు ఉంటాయి. చేప ఆకారంలో కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రచయితలుగా బాగా రాణించగలుగుతారు, చిత్రకారులుగా బాగా రాణించగలుగుతారు. అలాగే కొంతమందికి కళ్ళు నీలం రంగులో ఉంటాయి. నీలం రంగులో కళ్ళు ఉన్న వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే మంచి పురోభివృద్ధిని సాధిస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, ధనయోగాన్ని పొందగలుగుతారు. అలాగే కొంతమందికి కళ్ళు కొద్దిగా పాలిపోయినట్లుగా ఉంటాయి. అటువంటి వాళ్ళు మాత్రం ఏ పనిని ప్రారంభించినా సరే ఆ పనిని మధ్యలో వదిలివేస్తూ ఉంటారని, కాబట్టి పనుల యందు శ్రద్ధను పెంచుకున్నట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని ముఖ సాముద్రికం పరంగా చెప్పడం జరిగింది. అందులోనూ ప్రత్యేకంగా మహిళామణులు ఎవరికైనా సరే కళ్ళు గుండ్రంగా పెద్దవిగా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారని, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారని కూడా ముఖ సాముద్రికంలో చెప్పారు. అలాగే మహిళామణుల కళ్ళు గనక నీలం రంగులో ఉన్నట్లయితే వాళ్ళ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలరని కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది మహిళామణులకి కళ్ళు కలువరేకుల్లాగా ఉంటాయి. ముఖ సాముద్రికం పరంగా కళ్ళు కలువరేకుల్లా ఉన్న మహిళామణులు ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనిలోనైనా విజయాన్ని సాధించగలుగుతారని, జీవితంలో ఉన్నత స్థాయి ప్రమాణాలను ఏర్పాటు చేసుకొని వాటిని అందుకొని అత్యుత్తమ స్థాయికి చేరతారని, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మాట్లాడేటప్పుడు కళ్ళు ఎక్కువగా ఆర్పుతూ ఉంటారు. కళ్ళు తరచుగా ఆర్పుతూ మాట్లాడేవాళ్ళు ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉంటుందని కూడా ముఖ సాముద్రికంలో చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ సాముద్రికం పరంగా నుదురును బట్టి కళ్ళను బట్టి ప్రత్యేకమైన లక్షణాలు చెప్పడం జరిగింది.